మనం ఇప్పుడు వరంగల్ కాశీబుగ్గ 13వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్వర్ణలత గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడని అడిగి ఆవిడ మనోభావాలను తెలుసుకుందాము. నమస్కారం అండి స్వర్ణలత గారు. అయితే ఇప్పుడు మీరు 13వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అవునా? అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి? పెన్షన్లు, మోరీలు, నల్లాలు, రోడ్లు ఇవన్నీ చేయాలనే ముందుకు వస్తాను. అందరి కోసం ఎవరికి కష్టం వచ్చినా ముందుకొచ్చి చేస్తామని ముందుకొచ్చినాం. అన్ని పనులు చేస్తామని కదా ముందుకు వచ్చింది. చేస్తాం. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు కూడా మా ఆయన కూడా ఉన్నాడు, పనులు చేసిండు. అందుకనే ఇప్పుడు కూడా మమ్మల్ని బ్యాంకు తరఫున లోన్లు కానీ ఏది కానీ పెన్షన్లు కానీ అన్నీ చేస్తాం. చూస్తున్నారు కదా, పెన్షన్, నీళ్లు, అలాగే చాలా మందికి ఇళ్ళు, ఇలాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ చేయాలనుకుంటున్నారు. ఇక ఇది స్వర్ణలత గారు 13వ డివిజన్ కాశీబుగ్గ నుంచి చెప్తున్నారు. ఇప్పుడు స్వర్ణలత గారి హస్బెండ్ ఉన్నారు ఇక్కడ, ఆయన మాజీ కార్పొరేటర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మనోభావాలు. నమస్కారం అండి. 13వ డివిజన్ నుండి మేము స్వతంత్ర అభ్యర్థిగా మా భార్య స్వర్ణలత గారిని బరిలో నిలిపినాను. గతంలో నేను 2 సార్లు ఇండిపెండెంట్ కార్పొరేటర్గా, మరొకసారి కాంగ్రెస్ కార్పొరేటర్గా 2 సార్ల ప్రజలు నన్ను విజయంతో గెలిపించినారు. ఈసారి కూడా ఇక్కడ బీసీ మహిళా జనరల్లో ఈసారి 13వ డివిజన్ నుండి టికెట్ కేటాయించినారు. అందుకు అనుగుణంగా మేము ఈరోజు పార్టీ పరంగా కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా భార్యను బరిలో నిలిపినాను. గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టినాము. ఇదే పోచమ్మ గుడి సాక్షిగా ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా మేమే చేసినాము. మరి ఇక్కడ అనేక మౌలిక సదుపాయాలు ఒకప్పుడు లేకపోయినప్పటికీ ఈరోజు ఏనుమామల మార్కెట్ రోడ్ కూడా దాదాపు 6 కోట్ల రూపాయలతో గతంలో ఉన్నప్పుడు నేను అనేక కార్యక్రమాలు చేసినాను. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేకుండా కూడా ప్రతి ఒక్క ఇంటికి నల్లాల కార్యక్రమం కూడా వచ్చే విధంగా చేసినాము. అదేవిధంగా ఈరోజు మా భార్య స్వర్ణలతను స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీలు నిలబెట్టినాము. కావున దయచేసి మేము చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ఈసారి కూడా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఊరు అభివృద్ధికి పాటుపడతానని చెప్పి ఈ మీడియా తరఫున ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాశీబుగ్గలో నివసించే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎందుకని? మేము ఓన్ భాస్కర్ వారికే ఓటేసాం. ఇదివరకు కూడా 15 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇక ముందు కూడా మంచి పనులు, మంచి సత్ఫలితాలు ఇవ్వాలని మేము ఈ కంపల్సరిగా కొబ్బరికాయ గుర్తునే గెలిపిస్తాము. ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపించుకొని మేము మంచిగా ఉపయోగించుకుంటాము, మంచి పనులు చేయించుకుంటాము. మాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, మీ పేరు? సంధ్య. నమస్తే అండి అందరికీ. ఇక్కడ ఓని భాస్కర్ అన్న గత కాంగ్రెస్లో వేరే గుర్తులో ఉన్నప్పుడు కూడా మాకు ఎన్నో పనులు చేశారు మేడం. మళ్ళీ కూడా చేస్తారని ఎంతో నమ్మకం అందరికీ. ఆయన మీద అభిమానం చాలా ఉంది. ఎవరు నిలబడ్డా ఎవరు ఏమైనా మేము అన్నకేసి వదినమ్మను గెలిపించుకోవాలని కొబ్బరికాయ గుర్తుతో. కొబ్బరికాయ అంటే దేవునితో సమానం. భారతదేశంలో మనం కొబ్బరికాయతో పూజిస్తాం అన్నింటినీ. దేవుళ్ళలాగా వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవడం మేము నమ్ముతున్నాం మేడం. ఎన్నో పనులు చేసిండ్రు వాళ్ళు. పెన్షన్ ఇప్పించారు, జాగాలు ఇప్పించారు, ఇల్లు లేని వారికి కూడా సహాయం చేసిండ్రు, లోన్లు ఇప్పించిండు అన్నగారు. అంతా మాకు చాలా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఆయననే గెలిపించదలుచుకున్నాం మేము. కొబ్బరికాయ గుర్తుకే. గతంలో కాశీబుగ్గ చాలా స్లమ్ ఏరియా అండి. గతంలో 2 పర్యాయంలో ఓని భాస్కర్ అన్న గారు ఒకసారి ఇండిపెండెంట్ గాను, మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో ప్రజాబలం ఉన్న నాయకుడు. పూర్వం 52 డివిజన్లు ఉంటాయి. 52 డివిజన్లలో ఎల్లవెల్లల ప్రజల కోసం వాడ కాదు నా కుటుంబం అనుకునేటువంటి పనిచేసిన వ్యక్తి ఓని భాస్కర్ గారు. ఈ రోజు వేరే వారికి టికెట్ పోయినా కానీ మా అన్న గెలవాలని అనే ఉద్దేశంతో మేము అందరం పోయి లాస్ట్ 2 గంటల టైం ఉన్నప్పుడు పోయి, అన్న మీరు ఖచ్చితంగా వెయ్యాలి, మీ వెంట మేము ఉంటాం, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం, ఖచ్చితంగా వదినమ్మ గారిని కార్పొరేటర్గా గెలిపించి తీర్థమనే ఒక ప్రతిజ్ఞ మా వాడ ప్రజలందరూ కూడా చేసినారు. ఇది ఖచ్చితంగా విజయం. కొబ్బరికాయ అనేది శుభసూచకం. మన యొక్క ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ దేవుని దగ్గర వెళ్ళగానే కొబ్బరికాయ కోరుతాం. కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ గుర్తు అత్యధిక మెజార్టీతో 58 డివిజన్లలో అత్యధిక మెజార్టీతో మా అన్న ఓని భాస్కర్ గారిని, సతీమణి మా వదినమ్మ గారి స్వర్ణలత గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని మేము మనవి చేసుకుంటున్నాం. బయటికి రమ్మా బయటికి.
సంబంధించి అయితే 41 డివిజన్ నుంచి ఆశా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెద్ద మొత్తాలకు సంబంధించి మీరు గతంలో కూడా మీరు పనిచేసే అనుభవం ఉన్నది. అశేష జనం కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు పార్టీ కోసం కూడా టికెట్ కోసం ఆశించినప్పుడు కూడా టికెట్ రాని పరిస్థితిలో వాళ్ళు మీకు ఏదో చెప్పేసి వాళ్ళు మాయమాటలు చెప్పేసి మీకు అది మోసం చేసిన ఒక విమర్శలు వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మా యొక్క 41 డివిజన్ లోపల ప్రజలు అన్యాయం జరిగింది. పుప్పాల ప్రభాకర్కు స్థానికంగా ఉండే ప్రజలకు పనిచేసే వ్యక్తి అతని టికెట్ కాదని ఒక పక్క డివిజన్కి వెళ్ళి ఒక మైనార్టీ వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలు మాకు బ్రహ్మరథంతో పడతా ఉన్నారు. మాది గెలుపు మాత్రం నిజమైన గెలుపు. వారి ఆశీస్సులు టికెట్ ఇవ్వనందుకు ప్రజలు మాత్రం ఇప్పుడు పార్టీ పరంగా మాత్రం కారు గుర్తు వేసే పరిస్థితులే లేరు. ఈరోజు మాకు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నారు. ఇప్పుడు మనం వరంగల్ 30వ డివిజన్ డిన్నా గారి దగ్గర ఉన్నాము. ఈయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈయన అడిగి ఈయన విశేషాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, నార్మల్గా టీఆర్ఎస్ చాలా వేగంగా దూసుకుపోతుంది. సో మరి మీరు ఎలా అనుకుంటున్నారు, వరంగల్లో ఎలా ఉంటుంది మీ విజయం అని? వరంగల్లో ఒకటి చెప్పాలంటే ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ సముచిత న్యాయం కలిగిందని నా ద్వారానే తెలుస్తున్నది. 58 డివిజన్లలో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు కేసీఆర్ గారు నన్ను ప్రపోజల్ చేయడాన్ని నా విజయం ఖాయమని ప్రజలు, నా ఊరిలో నా కుటుంబీకులు, నా డివిజన్ ప్రజలందరూ ఎప్పుడో ఇనాన్మస్ చేసిండ్రు. మరి నిన్నటికి నిన్న ఈ రోజు వరకు కూడా పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన నా కుటుంబీకులు, ఏనుగులగడ్డ ప్రాంతానికి చెందిన వారు, నా డివిజన్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు తీర్మానాలు చేస్తున్నారు. ఏకదీర్ఘంగా ఉద్యమకారునే మేము ఓటేసి గెలిపించుకుంటాం, మీపై నమ్మకం ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన నమ్మకం ఉన్నదని వారు ఆశీర్వదించడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు, అటు పెన్షనే కానీ, డబుల్ బెడ్రూమ్ స్కీమే కానీ, 51,000 కళ్యాణ లక్ష్మి స్కీమే కానీ, ఇంకొకటి లేటెస్ట్గా మళ్ళీ మా వరంగల్కి 300 కోట్లు నిన్న బడ్జెట్లో పెట్టబోతున్నందుకు మేము రియల్గా ఆ బడ్జెట్లో మేము పాల్గొనబోతున్నందుకు ఫుల్గా సంతోషంగా ఉన్నది. మరి ముఖ్యంగా నిన్నటికి మీడియా మిత్రులందరూ కూడా వచ్చి ఉద్యమకారులందరికీ మేము సపోర్ట్ చేస్తున్నామని వారు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. నాకు బహుశా నేను అనుకున్న విధంగా అంటే 58కి 58 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఏదో మేము పోటీలో ఉన్నామన్నందుకే ఉన్నాను తప్ప మెజార్టీ కోసమే ఇక్కడ మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా 300 కోట్లు ప్రిఫర్ చేస్తున్నారని చెప్పారు కదా, 300 కోట్లు మీరు ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారు? ఫస్ట్ స్లమ్ ఏరియాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చాలా వెనుకబడిన ప్రాంతాలు ఇది. నాకు వచ్చిన ఈ 30 డివిజన్లు అంతే పెద్దమ్మగడ్డ స్లమ్, అటు ఒడ్డరివాడ స్లమ్, రాయపుర స్లమ్, ఏనుగులగడ్డ స్లమ్, అలాగే కృష్ణా కాలనీలో కూడా కొంచెం స్లమ్. ఈ స్లమ్ములన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండే కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండే కానీ, నాకున్న పరిచయాలతో ఉన్న మినిస్టర్లతోటి వీళ్ళు కొట్లాడైనా వాళ్ళని బతిలాడైనా ఒక మోడర్న్ డివిజన్గా తీర్చిదిద్దాలన్న నా ఆశ, నా కసితోటి ఈ బరిలో నిలబడుతున్నాను. ఇవాళ పొద్దున చాలా మంది అభ్యర్థులు టీఆర్ఎస్ లో చేరారనే విషయం తెలిసింది. సో దాని గురించి వివరించండి మేడం. ఇవాళ పొద్దున కొంతమంది అభ్యర్థులు టీఆర్ఎస్ లో చేరారనే విషయం తెలిసింది, దాని గురించి వివరిస్తారా? నా అభ్యుద్ధాన్ని
నా ఓడు నా తమ్ముడు అని వివిధ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి సునీల్ గారే కానీ, బీజేపీలోకి వెళ్ళి కుమారే కానీ, ఇంకా హన్మకొండ శ్రీనివాస్ అని కాంగ్రెసే కానీ, అలా ఇండిపెండెంట్లో కూడా వచ్చిన డగ్లస్ గారే కానీ, ఇంకా చాలామంది మా ఊరోళ్ళందరూ ఒకటే, నేను చిన్నోడిని మా తమ్ముడు అని వాళ్ళు దీవించి ఆ పార్టీలన్నీ దూరం పెట్టి టీఆర్ఎస్ పార్టీ కండో కలుపుతాం, బంగారు తెలంగాణలో మేము ముందుంటాం, నీ గెలుపు మా భుజాలపైన ఎక్కించుకుంటాం అని వాళ్ళకు వాళ్ళే, నాకు స్వయంగా వాళ్ళు ఈ చిన్న చిన్న వాటికి ఉన్న వాళ్ళే మొత్తం చూసుకుంటారు. వాళ్ళ నాపై ఉన్న నమ్మకాన్ని, నాపై ఉన్న ప్రేమను వాళ్ళు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో మీరే ప్రజలందరూ చూస్తున్నారు. మీడియా పక్షాన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఇంత చిన్న వయసులో ఇలాంటి విజయం సాధించడం, కేసీఆర్ గారు మీ పేరునే ప్రిఫర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే రియల్గా చాలా సంతోషపడుతున్నా. నేను స్పందన చెప్పాలంటే 9వ తారీఖు తర్వాత చెప్తా స్పందన. ఎందుకంటే నాకు గౌరవం ఎక్కడిచ్చిందంటే ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పేరు నాది పెట్టి నేను అందుకో నేనైతే ఫుల్ ఆనందంగా ఉన్నది చెప్పుకోలేను. ఇక కొన్ని లోపలికి వెళ్ళేటివి ఉన్నాయని 9వ తారీఖు తర్వాత నేను నా ఊరు సమక్షంలో నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటా. అలాగే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి డిన్నకు ఎందుకు చేయాలని అనుకుంటున్నారంటే 14 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్నో కేసులు 108 కేసులు నా పైన. ఆ లాస్ట్కు ఉద్యమం కావాలా, నీకు టీఆర్ఎస్ పార్టీ కావాలా, నీ ప్రాణం కావాలా, నన్ను ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా నాకు ప్రాణం వద్దు తెలంగాణ కావాలని కేసీఆర్ పట్టిన జెండాను నేను వదులుకుంటూ వచ్చిన. 14 సంవత్సరాలు ఆ పోరాటం ఫలితంగానే నాకు ఈ అవకాశం వచ్చిందని నేను చెప్తాను. పరిశ్రమకి ఫలితం దక్కింది అనుకుంటాను మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సునీల్ గారు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు ఈ రోజే. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సునీల్ గారు నమస్కారం అండి. సార్ మీకు ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే? టీఆర్ఎస్ లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూము స్కీమ్స్, దళితులను ఎంకరేజ్ చేయడము, ఇలాంటివన్నీ చూసి మేము కేసీఆర్ గారి పార్టీలో చేరుతున్నాము. మాకు చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మా దళితులకు ముఖ్యంగా వేరే పార్టీల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తర్వాత పదవులు ఇస్తూ ఉన్నారు. మాకు అలాంటి విషయాలు చూసి మాకు ఆనందం కలిగి ఈ పార్టీలో చేరడానికి ఇష్టపడి సంతోషంగా చేరుతున్నాము. మా డిన్నను కూడా మేమందరం విత్డ్రా చేసుకొని డిన్నాకు సపోర్ట్ చేయాలని ఇష్టంతో ఆయన గెలిపించడానికి మేము సొంతంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు డగ్లస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన విశేషాలు తెలుసుకుందాము. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి డిన్నా గారిని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మేరకు సహోదరుడు బోడ డిన్నా గారిని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వినయ్ భాస్కర్ గారు వీరందరూ ఆయన చేసిన కృషి ఫలితంగా 14 సంవత్సరాలు అనేకమైన కేసులు, ఉద్యమాలలో అనేకమైన పోలీస్ లాఠీ దెబ్బలతో ఎంతో శ్రమ పడ్డందుకు ఈ యొక్క టికెట్ని ఇచ్చి వారు ఆయనను ఆశీర్వదించారు. దాన్ని గుర్తించి కూడా నేను అడ్వకేట్ జేఏసీ నుంచి కూడా టికెట్ కోరడం జరిగింది. మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీరే దగ్గరుండి ఈ అభ్యర్థిని గెలిపించాలంటే నేను మాట ఇచ్చి వారి అందరితో నేను కూడా ఈ యొక్క కాలనీని, డివిజన్ను అభివృద్ధి పరచడానికి డిన్నాతో ఉండి ఇక్కడున్న ప్రజలతోని సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అధిష్టానం గారికి కానీ ఇక్కడున్న లోకల్ ప్రజలకు అందరికీ మాట ఇచ్చి ఇక్కడున్న సమస్యలను గెలుపు పొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అలాగే డబుల్ బెడ్రూమ్స్ లేని వారి ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, ఇంకా కమ్యూనిటీ హాల్ కానీ, ఇంకా అనేకమైన ప్రతి అభివృద్ధి స్మార్ట్ డివిజన్గా దీన్ని తీర్చిదిద్దడానికి, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి మేమందరం ముందుండి పనిచేసి నడుం బిగించి ఈ 5 రోజులు కష్టపడి ప్రతి కుటుంబం నుంచి అత్యధిక మెజార్టీతో డిన్నాను గెలిపించి ఈ డివిజన్ను వరంగల్ స్మార్ట్ సిటీలను అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే భాగ్యం మాకు ఈ విధంగా దక్కిందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం వరంగల్ ఎన్నికల్లో 44వ డివిజన్ అనిశెట్టి మురళి గారి దగ్గర ఉన్నాము. ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన మనోభావాలు ఏంటో. నమస్కారం అండి. సో మరి మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, సో మీరు ఎలా ప్రత్యర్థులను ఎదుర్కోవాలనుకుంటున్నారు? మా దగ్గర ఇక్కడ ప్రత్యర్థులు ఎదుర్కొందామంటే అసలు మా మీద భయపడి ఎవరు పోటీ చేయడానికి కూడా రాకపోతే పక్క డివిజన్లకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టారు మా మీద. అట్లాంటి పరిస్థితి వచ్చింది మిగిలిన పార్టీలకు. ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా ఏమన్నా ఖర్చు తగ్గించుకోవాలంటే ఎలక్షన్ ఖర్చు అయితే ఇచ్చిందో ఆ ఖర్చు తగ్గించుకోవాలంటే అందరు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే చాలా మంచిది అనేది నా యొక్క అభిప్రాయం.
ఓకే, మీరు గెలిచిన తర్వాత వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని అనుకుంటున్నారు? గతంలో కూడా నేను గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఈ డివిజన్లో నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. గతంలో నేను కార్పొరేటర్ని. ఏవైతే నేను గతంలో ప్రామిస్ చేశానో వాటిని అన్నింటిని కూడా ఒక 80% వరకు పూర్తి చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, నీటి పైపులు అయితేనేమి, అన్ని రకాల సవలతులు, మనకు పెన్షన్స్ కానీ ప్రభుత్వం తరఫున ఏవైతే వస్తాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పించి ప్రజల ద్వారా మెప్పు పొందడం జరిగింది. అందుకని ఈరోజు నాకు పార్టీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు విన్నట్టుగానే ఇప్పుడు ఈయన అత్యధిక మెజారిటీతో గెలవడానికి రెడీగా ఉన్నారు. మనం కూడా ఈయన గెలుపుని ఆశిద్దాం. థ్యాంక్ యూ. వరంగల్ కార్పొరేషన్ బరిలో 30వ డివిజన్ అభ్యర్థిగా ఉన్న మందమల్లేశం గారితో మనం ఉన్నాం. సిపిఎం అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఆయన మనోభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 30వ డివిజన్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ కాలనీలో కృష్ణా కాలనీ, పెద్దమ్మగడ, జ్యోతిపతి నగర్, అట్లాగే రాయపుర, కాకతీయ కాలనీ, వడ్రే కాలనీ, ఏనులగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సమస్యల గురించి నాకు తెలుసు. నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవల్లో ముందడుగున్నా. నాకు ఏ అధికారం లేకున్నా కూడా ప్రజల రక్షణ ఉండి నిరంతరంగా ఒక 1500 మంది పేదలందరినీ సమీకరించి ప్రభుత్వ భూముల్లో జెండాలు బాతి గుడిసెలేయించి వాళ్ళ సమస్యల కోసానికి ఉద్యమిస్తున్నా. థ్యాంక్ యూ సార్. వరంగల్ మేయర్ ఎలక్షన్స్లో సిపిఎం అభ్యర్థిగా నిలబడ్డ మందమల్లేశం గారితో 30వ డివిజన్ కెమెరామెన్ నరేష్తో క్రాంతి. వరంగల్ కార్పొరేట్ బరిలో 44వ డివిజన్ అభ్యర్థిగా బీజేపీ తరఫు నుండి కొల్లను సంతోష్ రెడ్డి గారు నిలబడ్డారు. ఆయన మనోభావాలు, ఆయన విజయానికి ఉన్న అనుకూలతలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సార్ చెప్పండి. నా పేరు సంతోష్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీలో 1995 నుంచి నేను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. నేను ఇంతకుముందు 95లో కార్పొరేటర్గా కాంటెస్ట్ చేశాను 11వ డివిజన్ నుంచి. నాకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రజలంతా నాకు మమేకమై నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యము. అంతకుముందు 2000 సంవత్సరంలో మా అభ్యర్థి గెలిచిండు. ఇక్కడ నుంచి మేయర్గా ఉన్నారు. మేము అభివృద్ధి చేసిందే అదే ఇప్పటి వరకు అదే కొనసాగుతున్నది. ఒక సుమారు 10 కోట్ల అభివృద్ధి మేము అప్పుడు చేసిందే ఉన్నది. అదే చూపెట్టుకొని ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతూ బెదిరిస్తూ అది ఇది చేస్తున్నారు. ఇప్పటికీ ప్రజలు చైతన్యవంతులు అయినరు. ఒకరోజు పార్టీ మారగానే ప్రత్యర్థి పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని ఏదో మా మీద దండయాత్రలు చేసి ఏదో చేద్దామంటే అది ఇక్కడ ఏమీ చెల్లవు. మేము బలంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి నిధులు వస్తున్నాయి. మా ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా కానీ కొంచెం చెప్తున్నారు. అవే మాకు అనుకూలిస్తున్నాయి. వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్లు అయినా కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కేటాయించలేదు. అందుకనే మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మాకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని మాకు మంత్రులు హామీ ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నాకు ఎలాంటి పోటీ ఉండదనే నేను భావిస్తున్నాను. నా గెలుపు తథ్యమని నేను అనుకుంటున్నాను. మీరు గెలిస్తే తక్షణం మీ డివిజన్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు? మా డివిజన్లో ముఖ్యంగా ఇప్పటి వరకు మా కొన్ని ప్రాంతాల్లో మోరీలు కానీ మరియు ఈ సీసీ రోడ్లు
అస్సలే కేటాయించలేదు. అట్లాంటి ఏరియాలలో తక్షణం తొలి విడతలోనే నేను ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఖచ్చితంగా చేసి తీరుతానని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వరంగల్ ఎన్నికల ప్రచారంలో 41 డివిజన్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ గారితో ఉన్నామండి. నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు, చెప్పండి, సో ఎలా ఉన్నాయి మీకు విజయ అవకాశాలు? మీరు ఏ హామీలు ఇస్తున్నారు? నేను యువ వయసులో వచ్చానని చెప్పి అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అందరు యువకులకే ఓటేస్తా అని చెప్పి యువకులు రాజకీయాలు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నాకు బ్రహ్మాండంగా అందరూ స్వాగతం పలుకుతున్నారండి. అందరూ నాకు ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉందండి మా కుటుంబంకి. అందరూ మా నాన్నగారి పేరు, మా పేరు ఉంది. అయితే నా బయోడేటా ఇంకా తెలుసుకొని నాకు ఓటేమని కూడా అడుగుతున్నాను. నేను అభ్యర్థుల బయోడేటా ఖచ్చితంగా చూడమని చెప్తున్నాను. సో ప్రత్యర్థులతో చూస్తే కనుక మీకున్నటువంటి విజయ అవకాశాలు, మీకున్నటువంటి బలం ఎలా ఉందనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది. నాకు ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని నాకు హోప్ ఉందండి. ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. మీరు ఇచ్చే హామీలేంటి? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలేంటి? నేను ఖచ్చితంగా ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని చెప్తున్నానండి. నాకు 32 సంవత్సరాలు. నేను ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. నేను డ్రైనేజ్ సమస్యలు తీరుస్తాను. మా ఏరియాలో శ్మశాన వాటికలు లేవు. ఖచ్చితంగా ఇక్కడ న్యూ రాయపురాలో అసలు శ్మశాన వాటిక ఉంటే దానికి ఒక కాంపౌండ్ వాల్ లేదు, ఒక కమ్యూనిటీ హాల్ లేదు. మహిళలకు మెయిన్గా భద్రత లేకుండా పోతుంది. వాటి కోసం నేను ఖచ్చితంగా హామీ నెరవేరుస్తానని చెప్పి చెప్తున్నానండి. నేను ముఖ్యంగా మా 41 డివిజన్లో నీళ్ళ సమస్య ఉందండి. నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే వాటర్ ప్లాంట్ ఏర్పరిచి ₹2 లీటర్ క్యాన్ ఇప్పిస్తానని చెప్పి హామీ ఇస్తున్నానండి. సో 41 డివిజన్లో తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నీటి సమస్య నుంచి 41 డివిజన్ని దూరం చేస్తానని, ₹2కే వాటర్ క్యాన్ ఇచ్చేలాగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తానని శ్రవణ్ కుమార్ గారు హామీ ఇస్తున్నారండి. సో తప్పకుండా శ్రవణ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుందాము. కెమెరామెన్ రాజుతో చరణ్ రాజు, స్టూడియో 9 న్యూస్. ఇప్పుడు మనం వరంగల్ డివిజన్లో ఉన్నాము. 50వ డివిజన్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడదాము. నమస్కారం అండి. సార్, మీరు 50వ డివిజన్లో పోటీ చేస్తున్నారు కదా, సో మీరు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూడండి, మొత్తం దాదాపుగా మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ జరిగినటువంటి ఆ రిజల్టే ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల దృష్ట్యా ఆ సంక్షేమ ఫలాలు అందుతున్నటువంటి ప్రజలు ఇక మీద కేసీఆర్ తప్ప మాకు ఇంకెవరు నాయకుడు వద్దు అనే విధంగా ప్రతి డివిజన్లో నాట్ ఓన్లీ వరంగల్, ఈ ఖమ్మం అయినా అశ్వరావుపేట అయినా ఎక్కడైనా కానీ ఇదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 సైడెడ్ రిజల్ట్ ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టదలుచుకున్నారు గెలిచిన తర్వాత? మాకున్న పరిధిలో మేము యాజ్ ఏ కార్పొరేటర్గా మాకున్న పరిధిలో మేము కాలనీ డెవలప్మెంట్స్ కానీ, రోడ్స్, డ్రైనేజెస్ కానీ, పార్క్స్ డెవలప్మెంట్ కానీ, ఇంకా బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానీ, ఇతరాతర పనులు మా చేతిలో మా పరిధిలో ఉన్నంత వరకు మేము డెవలప్ చేస్తాం. మా పరిధి దాటి ఏమైనా సమస్య వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది, అధికారులను కలవడం జరుగుతుంది. ఆ పైన మేము తగినటువంటి చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయదలుచుకున్నాం. గ్రేటర్ ఎన్నికల బరిలో వరంగల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో గుండా ప్రకాష్ గారు 26వ నెంబర్ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయనతో ఇప్పుడు మనం మాట్లాడి ఆయన విజయ అవకాశాల గురించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సార్,
మీ ఇప్పుడు అనుకూల అంశాలు ఏంటి? అనుకూల అంశాలు ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమాలు రూపొందించారో, స్కీమ్స్ పెట్టారో అవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ముస్లిం మైనార్టీసు షాదీ ముబారక్ కార్యక్రమము చాలా బాగున్నది అని చెప్తా ఉన్నారు. ఈ ఏరియాలో ముస్లిం మైనార్టీ ఓటర్లతో పాటు బీసీ ఎఫ్సీ ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. అదే కాక ఈ పెన్షన్స్ స్కీమ్ ఆసరా కానీ ఇతర అన్ని స్కీమ్స్ కూడా ప్రజల హృదయాలలో అత్తుకపోయినాయి. కేసీఆర్ ఒక కొడుకు లాంటి వాడు మా అందరిని ఆదుకుంటా ఉన్నాడని ఆత్మవిశ్వాసం పెరిగింది. బంగారు తెలంగాణ సాధించాలంటే అది ఒక్క కేసీఆర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, వేరెవ్వరి వల్ల సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆయనే చేశాడు, బంగారు తెలంగాణ కూడా ఆయనతోటి అవుతుందన్న పూర్తి నమ్మకం ఉంది. అంతేకాక ఈ యొక్క నియోజకవర్గము కొండా దంపతులు వారి యొక్క ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో 58 డివిజన్లలో అత్యధిక మెజార్టీతోటి గెలుస్తానన్న పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉన్నదని నేను తెలియపరుస్తున్నాను. సరే, ఇప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? తక్షణం మీరు గెలవగానే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం? తక్షణము నేను గెలవగానే ప్రజల యొక్క సమస్యలు ఏదైతున్నాయో పూర్తి స్థాయిలో నేను తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క ఇప్పుడే ఒకరు కల్వర్ట్ కావాలని కోరటం జరిగింది. ఒక ఆడ వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పారు, ఇంకొక ఆడ లైట్స్ ప్రాబ్లం. ఇలాంటి ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రజలకు ఏదైతే కనీస అవసరాలు కావాలో అవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. అంతేకాక ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కానీ, పెన్షన్ స్కీమ్స్ కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా పేదలకు సరిగ్గా వారికి అందాలి, ఆ ప్రయోజనాలు వాళ్ళు కలగాలని నేను త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రత్యర్థులు వాస్తవం చెప్పాలంటే ప్రత్యర్థులకు పెద్ద పట్టు లేదు, వారికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని మాత్రం నేను ఖచ్చితంగా తెలియపరచుకున్నా. ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ కనీసం వాళ్ళకు డిపాజిట్లు వస్తాన్న నమ్మకం వాళ్ళకు కూడా లేదని నేను మనవి చేస్తాను. ఈ యొక్క మెజారిటీ అనేది వాస్తవం చెప్పాలంటే 9,500 ఓట్లు సుమారు ఈ యొక్క డివిజన్లో ఉన్నాయి. దీని లోపల కనీసం ప్రత్యర్థుల ఓట్లన్నీ కూడితే కూడా మన యొక్క మెజార్టీలో పావుల మందం రాదు. కనీసం 3-4 వేల మెజార్టీ, 4 వేల మెజార్టీ గ్యారెంటీ వస్తుంది నమ్మకం ఉన్నది. ఇది మనకి ఏ విధంగా సానుకూల స్పందన వస్తుంది? ఈరోజు హైదరాబాద్ తర్వాత వరంగల్ ఈ జిల్లాలో వరంగల్ పట్టణంలో మరి ముఖ్యంగా వరంగల్ జిహెచ్ఎంసీ కార్పొరేషను 2వ స్థానంలో, ఎందుకంటే పెద్ద నగరంలో ఇది 2వ వరంగల్ కాబోతుంది. దానికి 300 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈ పథకాలకు అన్నీ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఏదైతే సీఎం మన కేసీఆర్ గారు మరి తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా మన ముస్లిం సోదరులు, అదేవిధంగా ముస్లిం మహిళలు, ఎవరైతే ఈ మహిళా సోదరి మనులు ఉన్నారో ముఖ్యంగా కేసీఆర్ గారిని ఒక కన్న కొడుగ్గా భావిస్తున్నారు. ఎందుకొరకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా గత 60 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన, మరి మొన్న 20 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన తెలుగుదేశం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ వారు చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ముఖ్యంగా ప్రజలను మోసం చేసి ఏ విధంగానైతే వాళ్ళు మరి మనకు ఉన్నబడిన నిధులన్నీ కూడా మరి ఆ రోజు పరిపాలన చేసిన సీమాంధ్రులకు తీసుకుపోయారో, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరి ఏదైతే నిధుల కొరకు ఫైట్ చేశాడో తెలంగాణ కొరకు, ఆ తెలంగాణ వచ్చిన అన్ని కూడా మరి ఈరోజు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టినే ప్రజలందరూ కూడా మరి వివిధ పార్టీలలో ఉండబడిన నాయకులు కానీ, వివిధ పార్టీలో ఉండబడిన మేజర్ పార్టీలన్నీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇదే వరంగల్ అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మాజీ మంత్రి వర్యులు మరి ముఖ్యంగా మన కేసీఆర్ గారి యొక్క మంచి పరిపాలనను గమనించి వారు కూడా ఈరోజు ఈ మన టీఆర్ఎస్ పార్టీలో మొన్ననే చేరడం జరిగింది. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి
నుంచి కూడా అసెంబ్లీలో ప్రో లీడర్గా ఉన్న మరి ఎర్రబెల్లి దయాకర్రావు గారు వీళ్ళందరూ కూడా మరి మిగతా పార్టీలను తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక నామరూపాలు లేకుండా పోతుందని ఈ ఎన్నికలలో హైదరాబాద్ ఎన్నికలలో నిరూపణ అయింది. కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా బంగారు తెలంగాణ కొరకు మనం ముందుకొస్తాము, మనం కలిసికట్టుగా వెళ్తామనేదే ముఖ్యంగా గతంలో చూసినా ఇప్పుడు మనం ఈ బడుగు బలహీన పేద ప్రజలకే ముఖ్యంగా మనం అందరం కూడా వాళ్ళకు పని చేయవలసిన అవసరం ఉంది. మనం బంగారు తెలంగాణలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలలో బ్రహ్మాండంగా తీసుకుపోతాం. ఉప ఎన్నికల్లో అండ్ జిహెచ్ఎంసీలో విజయం సాధించింది కదా, కార్యకర్తల్లో ఎలాంటి ఉత్సాహం ఉంది? కార్యకర్తలలో బ్రహ్మాండమైన ఉత్సవం ఉందండి. ఎందుకంటే హైదరాబాద్ చూశారు, అదేవిధంగా మొన్ననే జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ మరి లోక్సభ ఎంపీ ఎన్నికలలో వాళ్ళ డిపాజిట్ గల్లంతే. ఎందుకంటే ప్రజలు ఇలా నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు, మరి అదేవిధంగా ఉద్యోగుల మరి ఏదైతే మనమైతే కేసీఆర్ గారు చెప్పిండో ఆ చెప్పిన ప్రకారంగా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఓట్లేసి ముందుకు తీసుకువెళ్ళడానికే ఉన్నారు. ఇక్కడ సేమ్ రిజల్ట్ 58 తప్పనిసరి గెలిచే ఆలోచనలో ఉంది. ఎందుకొరకంటే మరి ఇక్కడ వేరే పార్టీలు లేవు. ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి మరి వాళ్ళు వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 58 డివిజన్లు మనం సాధించబోతున్నాం అనేది మా యొక్క నమ్మకం. అందులో ఈ 26వ డివిజన్ నుంచి గుండా ప్రకాష్ రావు ఒక వైశ్య వారి దగ్గర నుంచి వచ్చిన సామాజిక వర్గం నుంచి వచ్చింది. కాబట్టి గతంలో అతను 2 సార్లు కౌన్సిలరు, ఒకసారి కార్పొరేటరు, అదేవిధంగా వివిధ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవన్నీ కూడా అతను చేసిన అభివృద్ధి పనులను కూడా చూసి ప్రజలు అతనికి బ్రహ్మరథం బట్టి భారీ మెజార్టీతో అంటే ఇతర పార్టీలకు డిపాజిట్ 1 ఓటు 2 ఓట్లు పడే అవకాశమే ఉంది. అదేవిధంగా మేము అతన్ని గెలిపించుకొని ఈ ప్రజలందరితో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ ఇన్ఛార్జ్గా ఇక్కడికి ఈ డివిజన్కి వచ్చిన సందర్భంలో ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలతో మరి ఓటు వేయవలసిందిగా కారు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఆశ్రిత ఎంపీ గుండు సుధారాణ్ గారి కోడల్ని 24th డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. నేను ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ చేసి గూగుల్ లాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. యువతలను ప్రోత్సహించాలి అన్న మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు. దానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గత ప్రభుత్వాలు చేయలేని చాలా పథకాలని కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు పెన్షన్ స్కీమ్స్ అని 200 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు పెంచి వారికి భరోసా కల్పించారు. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి అనే పథకంతో వివాహం చేసుకునే మహిళలకు 51,000 రూపీస్ ఇస్తున్నారు. పేద నిరుప్రజలకు 2 బెడ్రూమ్ ఇల్లులని మంజూరు చేస్తున్నారు. ఇదివరకు చాలా కరెంట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడినాము. దాన్ని కూడా నిరంతరం కరెంట్ వచ్చేలా కేసీఆర్ గారు చేస్తున్నారు. మన నగరాన్ని గ్రేటర్ వరంగల్గా తీర్చిదిద్దినారు. ఇవన్నీ చాలా మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక మంచి విజన్తో కేసీఆర్ గారు ముందటికి వస్తున్నారు. సో డెవలప్మెంటే నా మోటో, ప్రజాసేవ అని నేను మీ ముందటికి వస్తున్నాను. మీరందరూ కూడా సహకరించి మీ ఓటు మాకేసి మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపియండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ.